ఈ ఫోటోల్లో మిమ్మల్ని చూసినప్పుడల్లా నా ఓటమి నాకు గుర్తుకొస్తూనే ఉంటుంది. మీ నవ్వు నన్ను చూసి వెక్కిరిస్తూ ఉంటే ఆ నవ్వుని నామరూపాలు లేకుండా చెయ్యాలన్న కసి వస్తుంది. ఇంకా ఏదో చేయగలనని కలలు కంటూనే ఉన్నావా? ఏదో చెయ్యను పూజ. ఏం చేస్తే నీ మొహంలో నవ్వు మాయమవుతుందో అదే చేస్తాను. ఏంటి అంత అమాయకులా కనిపిస్తున్నానా నేను నీకు? ఇంతకు ముందు కూడా నన్ను చంపాలని చూసా, అది నాకు తెలుసు. అయినా ఒక్కసారిగా రొమాన్స్ గురించి మాట్లాడి రొమాంటిక్ గా బిహేవ్ చేయగానే నేను నమ్మేస్తాను అనుకున్నావా? నా మనసు చెప్పిందే కరెక్ట్. నిన్నిలా కాదు డీల్ చేయాల్సింది. రేపే ఒక్క పూట ఆకలి కోసం కోడ్ను మేకను కోసుకు తింటాం. మరి ఇది శరీరం ఆకలి. ఎలా తట్టుకోవాలి చెప్పు. నీకోసం దీక్ష తీసుకున్నానే. వదులుతానా? లేదు, నిన్ను వదలను. నిన్ను రేప్ చేస్తాను. నిన్ను రేప్ చేసి కానీ వదలను.
ఏయ్, ఆగు.
ఏంటి నాన్న, ఏంటలా కంగారు పడుతున్నారు? శ్వేత ఇంకా రాలేదేంటమ్మా? ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఆఫీస్లో ఏదో లేట్ అయి ఉంటుంది, వచ్చేస్తుందిలే నాన్న. అలాంటిదేమైనా ఉంటే ఫోన్ చేసి చెప్తుందమ్మా. ఫోన్ చేయలేదు, ఇంకా రాలేదంటే మీరే ఫోన్ చేసి చూడొచ్చు కదా. ఒకవేళ వర్క్లో ఉంటే డిస్టర్బ్ చేసినట్టు ఉంటుందేమోనని ఆగానమ్మా. అంతగా వర్క్ ఉంటే చెప్తుంది కదా. ఎందుకు లేట్ అయిందో తెలియకుండా మనం కంగారు పడ్డం ఎందుకు? ఫోన్ చేయండి నాన్న. ఏంటి నాన్న? నాట్ రీచబుల్ అని వస్తుందమ్మా. ఓ పని చేస్తాను, ఎందుకైనా మంచిది నేనే ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను. ఈలోపు శ్వేత వస్తే నాకు ఫోన్ చేయమ్మా. అలాగే నాన్న. అమ్మా నువ్వు జాగ్రత్త అమ్మా. తలుపు దగ్గరేసుకో. శ్వేత, శ్వేత, ఏమైందమ్మా? శ్వేత, 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 అమ్మ శ్వేత, ఏమైందమ్మా? శ్వేత, 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 ఏమైందమ్మా? ఏమైందో చెప్పమ్మా. శ్వేత, నేను వాణ్ణి ఏమైందో చెప్పమ్మా. చంపేశాను. ఏంటి శ్వేత, ఏం నువ్వు చెప్పేది? అవునక్క, నేను మర్డర్ చేశాను. మర్డరా? శ్వేత, కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా. నువ్వు మర్డర్ చేయడం ఏమిటి? నేను శృతి కీర్తన్ని చంపేశాను నాన్న. శ్వేత, అవునక్క, నేను వాడిని చంపేశాను. నువ్వు అతన్ని చంపడం ఏమిటమ్మా? వాడు నన్ను
అమ్మా, వాడు రాముడు దేవుడు అని చాలా గొప్పగా చెప్పావు కదమ్మా. వాడి నిజ స్వరూపం తెలియక మోసపోయాను నాన్న. ఇంత నీచంగా ప్రవర్తిస్తాడని కల్లో కూడా అనుకోలేదు. నా శీలాన్ని కాపాడుకోవడానికి, మన కుటుంబ పరువు ప్రతిష్టల్ని నిలబెట్టుకోవడానికి నాకింతకన్నా దారి కనిపించలేదు నాన్న. అందుకే చంపేశాను. నువ్వు భయపడకు శ్వేత. నీ స్థానంలో ఏ ఆడపిల్లున్నా ఇలాగే చేస్తుంది. ఏం కాదు, ఊరుకో. నాకు భయంగా ఉందక్క. పోలీసులు నన్ను పట్టుకుని ఊరేస్తారని భయంగా ఉందక్క. ఆ క్షణంలో ఏం చేయాలో తెలియక చంపేశాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. ఇంకా నన్నెవరూ కాపాడలేరు. నాకు ఊరేస్తారు. నేను చచ్చిపోతాను. ఊరుకోరా అక్క. ఏం కాదు, నిన్ను మేం కాపాడుకుంటాం. నిన్ను ఎవరు ఏం చేయలేరు. ఊరుకో. అమ్మ శ్వేత, భయపడుతూ కూర్చుంటే లాభం లేదు. రా. ఎక్కడికి నాన్నా? చచ్చిన వాడే ఉత్తముడు కాదమ్మా, కానీ జనం దృష్టిలో వాడు చాలా గొప్పవాడు. వాడు కప్పుకున్న మంచితనం అనే ముసుగు రేపు మనం జనానికి ఏం చెప్పినా నమ్మనివ్వదు. ముఖ్యంగా చట్టానికి, న్యాయానికి మనం సమాధానం చెప్పలేము. కోర్టులని, కేసులని మనం తిరగలేము. అందుకని ముందా శవం సంగతి చూడాలి.
శవం దగ్గర శ్వేత తాలూకు ఆనవాడు లేకుండా చూడాలి. అంతకన్నా వేరే దారి లేదు. ఇంకా మనం ఆలోచించుకునే టైం లేదమ్మా. ఈ విషయం బయటపడకముందే మనం చేయగలిగింది చెయ్యాలి. పదమ్మా శ్వేత, పద. నాన్నా, నేను వస్తాను నాన్నా. వద్దమ్మా, రాత్రిపూట పెట్రోలింగ్ ఎక్కువగా ఉంటుంది. నిన్నెవరైనా చూస్తే ప్రమాదం. జాగ్రత్తగా ఉండమ్మా. పదమ్మా. భగవంతుడా, ఎందుకయ్యా నా బిడ్డల్ని ఇలా పరీక్షిస్తున్నావు? ఏం పాపం చేశారని? ఇప్పుడు నా కూతుర్ని నేను ఎలా కాపాడుకోవాలి? ఆ డెడ్ బాడీని మాయం చేసిన పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తే విషయం బయటకు రాకుండా ఉండదు. అది శాశ్వత పరిష్కారం కాదు. మరేం చెయ్యాలి? నేరుగా పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళి ఆత్మరక్షణ కోసం ఇలా చేసిందని చెప్తే న్యాయస్థానం అది నమ్మినా శిక్ష పడకుండా ఉండదు. అలా చేసినా శ్వేత జైలు పాలవుతుంది. నా బిడ్డ జైలుకు వెళ్ళకూడదు. ఎవడో చేసిన పాపానికి నా కూతురు బలి కాకూడదు. మరెలా? ఏ విధంగా చూసినా నా కూతురికి శిక్ష తప్పదు. శ్వేతని కాపాడుకోవాలంటే ఎలా? ఎలా? ఈ హత్య నేనే చేశానని జైలుకు వెళ్తే అవును, అంతకన్నా వేరే దారి లేదు. నా కూతురు జైలు పాలు కాకూడదు అంటే అదే సరైన మార్గం. ఏది కుదరకపోతే నేను జైలు పాలైనా పర్వాలేదు. నా బిడ్డలిద్దరూ సంతోషంగా అది చాలు. Stop, please. Stop, please. శృతి గారు, మీరా? ఏంటి మీరా? ఏంటిది? ఏమైంది? శత్రువులు, ఎనిమీస్, బిజినెస్ రైవాలరీస్. నేరుగా నన్నేం చేయలేక ఇలా దొంగ దెబ్బ తీశారు. రాహుల్,
ప్లీజ్ సేవ్ మీ రాహుల్. డోంట్ వరీ, మీకేం కాదు, నేనున్నాను. రండి, హాస్పిటల్కి తీసుకెళ్తాను. నిదానంగా బండి ఎక్కండి. మెల్లగా. రాహుల్, చిన్న రిక్వెస్ట్. చెప్పండి. ఈ కండిషన్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా పోలీసులు కేసులు అని గొడవ చేస్తారు. నన్ను నా ఫ్రెండ్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఏ హాస్పిటల్? వసుంధర హాస్పిటల్. శ్వేతకి ఫోన్ చేసి చెప్తాను. తను ఈ టైంలో మీ పక్కన ఉంటే మీకు హెల్ప్గా ఉంటుంది. నో, తన గురించి నీకు తెలుసుగా. నాకు ఇలా జరిగిందని తెలిస్తే తట్టుకోలేదు. తన మొహంలో సంతోషాన్ని చూడగలనే కానీ బాధని చూడలేను. మెల్లిగా నేనే ఫోన్ చేసి చెప్తాను. ఓకే, ఒక 10 minutes వచ్చుకోండి. దిగమ్మా, దిగు. భయంగా ఉంది నాన్న. నేనున్నాను కదమ్మా. ఇంతకీ ఎక్కడా? ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర. పద. ఎక్కడమ్మా? ఎక్కడ? ఏది శవం? ఇక్కడే నాన్న, ఇక్కడే కొట్టాను. ఇక్కడి నుంచి అలా వెళ్ళి నీళ్ళలో పడిపోయాడు. ఇక్కడేమీ లేదు కదమ్మా. లేదు నాన్న, ఇక్కడే పడిపోయాడు. ఒకవేళ బతుకుంటాడా? చనిపోతే డెడ్ బాడీ ఏమవుతుంది? ఈ బ్లడ్ అది చూస్తుంటే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. మరి వాడి డెడ్ బాడీ కనిపించక, వాడు కనిపించక ఏమైనట్టు? డాక్టర్, డాక్టర్, తొందరగా ఇక్కడ ఆపండి. నెమ్మదిగా. జాగ్రత్త. తొందరగా, తొందరగా పదండి. మై గాడ్, శృతి ఏమైంది? చిన్న యాక్సిడెంట్. మై గాడ్ బాయ్స్, త్వరగా ఆపరేషన్ థియేటర్ తీసుకురండి. మీరు? ఐఎమ్ రాహుల్. శృతి గారికి తెలుసు. ఓ అలాగా. అవును, శృతికి చిన్న యాక్సిడెంట్ అంటున్నారు, అలా లేదే? యాక్సిడెంట్ కాదండి, బిజినెస్ రివార్డ్స్లో ఎవరో దాడి చేశారంట. సమయానికి నేను చూసాను కాబట్టి సరిపోయింది. ఈ హాస్పిటల్ పేరు చెప్పి నన్ను ఇక్కడికి తీసుకెళ్ళమన్నారు. ఓకే, మంచి పని చేశారు.
మిస్టర్ రాహుల్ మీరు ఇక్కడే వెయిట్ చేయండి. డాక్టర్ 1 minute. ఏంటి శృతి? రాహుల్, ఈ విషయం గురించి శృతి ఏదైనా మాట్లాడాలంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. నో రమేష్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ రాహుల్, జరిగిన విషయం కానీ నేను ఇక్కడ అడ్మిట్ అయిన విషయం కానీ బయటికి తెలియకూడదు. నా మీద అటాక్ చేసిన వాళ్ళకి నేను ఇక్కడున్నానన్న విషయం తెలిస్తే మళ్ళీ అటాక్ చేయొచ్చు. ఇలా జరిగిందని మీ వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పాలి కదా. పోనీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పంటావా? నన్ను అమ్మ కంగారు పడుతుంది. మరి ఎవరికి చెప్పంటావు? నా డ్రైవర్ కిట్టుకి ఫోన్ చేయండి, వాడు వస్తే చాలు. రాహుల్, శ్వేతకి ఈ విషయం చెప్పకండి, పాపం టెన్షన్ పడుతుంది. సరే, కిట్టు నెంబర్ ఇవ్వండి. 9908045530. ఓకే, నేను కబుర్ చేస్తాను. ఓకే, గో ఫాస్ట్. ఒక్క నిమిషం. ఎవరిది నెంబరు? కొత్త ఫైలా? చూద్దాం. హలో కిట్టు, నేను రాహుల్ని. రాహులా? రాహుల్ అంటే చెప్పండి బ్రదర్. శృతిగీతం గారికి చిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంటా? ఎప్పుడు? ఎక్కడా? అవన్నీ వచ్చినాక తెలుస్తాయి. నేను వసుంధర హాస్పిటల్లో ఉన్నాను, త్వరగా వచ్చే. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే. యాక్సిడెంటా? ఇది యాక్సిడెంట్ మ్యాటర్లా అనిపించట్లేదే. ఫైల్ తేలేదో కుట్టుంటుంది, వెళ్తే తెలుస్తుందిగా. హలో పరిమళ, ఎక్కడున్నావు? ఏంటి నాన్న మీరనేది? శవం కనిపించకపోవడం ఏంటి? సరిగ్గా చూసారా? అంతా వెతికానమ్మా, వాడెక్కడా కనిపించలేదు. అసలు వాడు చచ్చాడో బతికాడో అర్థం కావట్లేదు. నాన్న, వాడు తప్పించుకుంటే ప్రమాదం. వాడు మన కుటుంబం పరువు తీసేస్తాడు. అసలు ఇంత దూరం ఎందుకు రానిచ్చావమ్మా? ఎప్పుడు వాడి గురించి గొప్పగా చెప్పావే గాని ఏ రోజైనా వాడు ఇలాంటి వాడు అని చెప్పావా? మొన్నటి వరకు వాడిలో ఎలాంటి రాక్షసుడు ఉన్నాడని నాకు తెలియదు నాన్న. నన్ను ఇలా ఇబ్బంది పెట్టడానికే వాడు అలా నటించాడని అర్థం చేసుకోలేకపోయాను. వాడి నిజ స్వరూపం తెలిసేసరికి పూర్తిగా ఇరుక్కుపోయాను. కనీసం వాడి గురించి తెలిసిన తర్వాతనే నాతో ఒక్క మాట చెప్పుండాల్సింది. ఏమని చెప్పమంటారు నాన్న? మన కుటుంబంలో జరిగే ప్రతి సంఘటన వాడికి తెలుసు. మీ అక్క జైలర్ని చంపి పారిపోయి తప్పించుకుని మీ ఇంట్లోనే ఉంది. మీ అక్కను ప్రేమించిన వాడు వేరే పెళ్లి చేసుకున్నాడు. అది తెలిసి భరించలేక మీ అక్క అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకోబోయింది. నువ్వు తప్పుడు తిరుగులు తిరుగుతుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న నీ భర్త నిన్నింట్లో వచ్చి మెడపట్టి బయటకు గెట్టేశాడు. అది తెలిసిన మీ నాన్న విషం మింగి చావుపోయాడు. అని మన ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని మనకంటే ముందుగా తెలుసుకొని మాటి మాటికి గుర్తు చేసి బ్లాక్మెయిల్ చేస్తూ మానసికంగా నన్ను విసిగిస్తుంటే మీకెలా చెప్పమంటారు నాన్న? అసలు ఇన్ని సమస్యలున్న మిమ్మల్ని ఈ సమస్యలోకి ఎలా లాగమంటారు నాన్న? అమ్మా, ఇప్పుడు వచ్చిన సమస్య కన్నా అదేం పెద్ద సమస్య కాదమ్మా. అంతగా నేను ఆ సమస్యను పరిష్కరించలేకపోతే నేనే వాడిని చంపి జైలుకు పోయి ఉండేవాడిని. అంతేకాని ఆడపిల్లలు వీరిలా కష్టపడుతుంటే
ఎలా చూస్తూ ఊరుకుంటారనుకున్నారమ్మా? ఇలా ఇంట్లో వాళ్ళకి మొదటి సమస్యలు చెప్పకుండా తరువాత ఆ సమస్యలు తీర్చుకోలేక ఎంతో మంది అమ్మాయిలు ఇలాంటి పెదవులకి బలవుతున్నారు. అన్నింట్లో ధైర్యంగా ఉండే నువ్వు కూడా ఇలా చేసావేంటి శ్వేత? ఏమని చెప్పనక్క, ఏం చెప్తే ఏం చేస్తాడోనని భయం. నాకు తెలియకుండా ఆ గెస్ట్ హౌస్ లో తీసిన నా ఫోటోల్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ మన కుటుంబం పరువు తీస్తాడోనని భయం. అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోలేకపోయానక్క. వాడు చచ్చిపోయి ఉంటే పర్వాలేదు, వాడు బ్రతుకుంటే మాత్రం ఆ ఫోటోల్ని అడ్డం పెట్టుకొని మన కుటుంబం పరువు తీస్తాడు. అదే జరిగితే నేను బ్రతకలేను. అంతకన్నా ముందే నేనే చచ్చిపోతాను. అమ్మా శ్వేత, అమ్మా, శ్వేత! శ్వేత, ఆగు శ్వేత! శ్వేత, ఆగు!